వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వాళ్ళందరికీ ఓడి ఫెసిలిటీ ఇస్తే వాళ్ళు లోన్ తీసుకోవడానికి అవసరం లేకుండా ఎక్కడైతే పంటలు స్టార్ట్ చేస్తారో ఇమీడియట్లీ ఆ ఓడి ఫెసిలిటీ నుండి బ్యాంక్ తీసుకొస్తారు. ఒక కొత్త తెలంగాణ నుంచి ఒకటి ఆలోచన తీసుకొస్తే, ఎందుకంటే మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు ఏ విధంగా అయితే మనము బ్యాంకులో వాళ్ళు లోన్ తీసుకుంటారో ఆ విధంగా ఓడి ఫెసిలిటీ వాళ్ళకు మనం ప్లాన్ చేస్తే అది బాగుంటుంది. ఎందుకంటే ప్రతిసారి లోన్ తీసుకోవాలంటే లోన్ కట్టాలంటే కట్టలేకపోతూ ఉన్నారు. అదొకటి. ఏదైతే రైతులు ఇప్పుడు పంటలు వేయడానికి ఆస్కారం ఉంది, రైతులకు రైతు భరోసా ఏదైతే పెండింగ్ ఉందో అది ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయాలి. రైతు రుణమాఫీ కూడా చాలామందికి రాలేదు, ఎందుకంటే కొన్ని సొసైటీలు ఉన్నాయి, ఆ సొసైటీలు వాళ్ళు ఇవ్వలేకపోయినారు. అవి ఏదైతే ఉందో ఒకటి మనం ఎవ్రీ గ్రామ పంచాయతీలో ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు, ఎంతమంది ఇచ్చినాం ప్రతి నోటీస్ బోర్డులో పెట్టేసి ఎవరైతే రాలేదో ఏం కారణం ఉన్నదో దాన్ని ఏ విధంగా తీసుకోవాలి. చాలామందికి ఏంటంటే బిలో 1 lakh బిలో 50,000 రాలేదన్న, అదొక్కసారి మనం ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఇంకోటి భూభారత్ విషయంలో తీసుకుంటే భూభారత్లో ఫస్ట్ మనం గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉంది దాన్ని డిమార్కేషన్ చేయండి. ముందు పరంపోగు ఏదైతే ఉందో అది తీయండి. పరంపోగు 3 years ఎవరైతే యాక్టివేషన్ లేరో అది గవర్నమెంట్ యాక్టివేట్ చేయండి, ఏదన్నా దాన్ని ప్లాన్ చేయండి. అదే కారీజ్ ఖాతా కూడా అదే విధంగా మనం చేయాలి. ఇంకొకటి రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసినా విత్ చెక్ ద్వారా చేయండి. చాలా దారుణం జరుగుతుంది. క్యాష్ అని చేసి అన్ని డూప్లికేట్, ఏంటంటే ఆధార్ కార్డు డూప్లికేట్ పెడతారు, దొంగతనం ఏదైతే చేస్తే ఇచ్చిన వాళ్ళు దొరుకుతలేరు, పోయిన వాళ్ళు దొరుకుతలేరు. ఇది కంపల్సరీ చేయాలి. ఇంకోటి ఏంటంటే నక్షబాట ఏదైతే ఉందో ఈ 33 feet నుండి 40 feet చేస్తే వాళ్ళకి రైతులకు బాగుంటుంది, పోయి రానికి కూడా అదొకటి ప్లాన్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇంద్రమ్మ విల్ల విషయంలో, తర్వాత ఇంకా గవర్నమెంట్ నుండి ఏదైనా లోన్స్ విషయంలో ఎవరైతే గవర్నమెంట్ వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారో వాళ్ళకే ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. రేషన్ కార్డ్స్ అయినా, ఇంద్రమ్మ ఇల్లు అయినా, స్ట్రీట్ వెండర్ లోన్స్ అయినా, తర్వాత ఏంటంటే విశ్వకర్మ లోన్లు అయినా, ముద్రా లోన్లు అయినా వాళ్ళందరికీ కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఇంకొకటి ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ ఎక్కడైతే ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతూ ఉన్నారు, మీరు కూడా ఆ టీచర్స్ ట్రైనింగ్ ప్రతి ఒక్కరు లీడర్లు అక్కడ పోతే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఏంటంటే ప్రతి వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉన్నారు, ఆ భారం తట్టుకోలేకపోతూ ఉన్నారు. ప్రతి భారం ఏమవుతుందంటే ₹1,00,000 దాకా వాళ్ళు ఫీజు కడతా ఉన్నారు. స్కూల్ డ్రెస్లు అయినా, బుక్స్ అయినా అన్నీ టోటల్ ఆ భారము తెలియకుండా వాళ్ళ మీద పడతా ఉన్నది. అది గమనించాలంటే అన్ని ఇంగ్లీష్ మీడియంస్ ఉన్నాయి, దాన్ని కవర్ చేసే బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవతోటి మా చొప్పదండి నియోజకవర్గంలో ఈసారి ఇన్ టైంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఇన్ టైంలో వాటర్ ఇచ్చి మా నియోజకవర్గంలో ఒక్క మడి కూడా ఎండిపోకుండా చూసిన గౌరవ మంత్రివర్యులకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలోకి వచ్చేసరికి ఇది కరీంనగర్ జిల్లా కానీ, జగిత్యాల కానీ, సిరిసిల్ల 3 జిల్లాల పరిధిలో ఇప్పటి వరకు దాదాపు 90% అబోవ్ ప్రొక్యూర్మెంటు చాలా సజావుగా సాగింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ సర్కారు ఉన్నప్పుడు 40 కిలోల బ్యాగ్ దాదాపు 4-5 కిలోల కటింగ్ పెట్టి ఒక క్వింటాల్కు 10 కిలోల కంటే ఎక్కువ అదనంగా కటింగ్ పెట్టి ఆ రోజుల్లో ధాన్యం సేకరణ జరుగుతుండే. మన ప్రభుత్వం వచ్చినాక ఎలాంటి కటింగ్ లేకుండా ఈ 3 జిల్లాల్లో కలెక్టర్ గారి నేతృత్వంలో చాలా సజావుగా జరిగింది సార్. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ మా నియోజకవర్గంలో 6 మండలాలకు గాను 4 మండలాలు ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. నిన్న జగిత్యాల కలెక్టర్ గారు కానీ, సిరిసిల్ల కలెక్టర్ గారు కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంకొక 2 మండలాలు మిగిలినాయి. ఒక మండలం ఈరోజు పూర్తి చేస్తున్నాం, రెండోది రేపటిలోగా మొత్తం నియోజకవర్గం అంతటా కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రొసీడింగ్స్ అందజేయబోతున్నాం సార్. మరి ముఖ్యంగా గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇటీవల నారాయణపూర్ ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిండ్రు. అక్కడ మనం ఒక పబ్లిక్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అది దాదాపు 90% పైగా పనులు పూర్తయినాయి. ఇది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో విస్తరణ పనుల్లో భాగంగా ఉన్నది సార్. ఇది కేవలం 23 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి డబ్బులు కనుక రిలీజ్ అయితే ఇటు చొప్పదండి నియోజకవర్గంతో పాటు
పక్కనున్న వేములవాడ నియోజకవర్గానికి కూడా 2 నియోజకవర్గాలకు సాగునీరు అందించిన వాళ్ళం అవుతాం సార్. ప్రధానమైన 4 అంశాలకు సంబంధించి సివిల్ సప్లైస్ శాఖకు సంబంధించినటువంటి వరి కొనుగోలు మా జిల్లాలో గత 10 సంవత్సరాలుగా అధిక తూకం మీద అనేక సందర్భాల్లో రైతు కొనుగోలు కేంద్రాలను సందర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు న్యాయం జరగాలని పోరాటం చేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రైతులు సంతోషంగా ఎటువంటి అధిక తూకం పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత రైస్ మిల్లర్ల ఆలోచన కూడా ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా కొనసాగి ఎక్కడ కూడా జిల్లా రైస్ మిల్లర్లు అందరూ కూడా ఇందుకు సంబంధించి సహకరించి అధిక తూకంకు సంబంధించిన విషయం లోపల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసినారు. ఈ జిల్లాకు సంబంధించి ఎందుకంటే వరి ధాన్యానికి ఒక కేంద్ర భండాగారం ఇక్కడ మనం ఉమ్మడి రాష్ట్రంలో కూడా కరీంనగర్ జిల్లా వరికి సంబంధించినటువంటి ఉత్పత్తిలో గోదావరి జిల్లాలతో పోటీ పడేటువంటి సందర్భంలో కొనుగోలు అనేటువంటిది ప్రతిసారి మాకు ఒక ఎపిసోడ్ లాంటిది. గత 10 ఏళ్ళుగా రైతులు ఇబ్బంది పడ్డారు. మనం వచ్చిన తర్వాత ఎక్కడో కూడా అధిక తూకానికి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. దాని తర్వాత సరే ఆది శ్రీనివాస్ గారి దగ్గర చిన్న రవాణా సౌకర్యం ఎక్కడైనా రవాణా పరంగా కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే రవాణా శాఖ అధికారులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా మీకు కూడా గతంలో వీడియో కాన్ఫరెన్స్లో చెప్పినాం, మీరు కూడా ఆదేశించినారు. తప్పకుండా రవాణా శాఖ తరఫున కూడా పూర్తి సహకారం అందిస్తామనేటువంటి, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ గోడౌన్ ఇంపార్టెంట్ కాబట్టి అది ప్రక్రియ జరుగుతూ ఉంది. సో సివిల్ సప్లై సంబంధించినటువంటి ఇష్యూ లోపల సన్న బియ్యానికి సంబంధించి కూడా ప్రక్రియ చాలా క్షేత్రస్థాయిలో ప్రజలందరూ కూడా ఆశీర్వదించి హర్షింపజేసే విధంగా అది కూడా కార్యక్రమం జరుగుతుందనే మాట మనవి చేస్తా ఉన్నాం. ఇరిగేషన్కు సంబంధించి ఏదో పెద్దలు చెప్పినట్టుగా గౌరవ శాసనసభ్యులు జిల్లాకు ఉమ్మడి జిల్లాకు సంబంధించి ముఖ్యంగా కరీంనగర్ లోక్సభ తీసుకుంటే సిరిసిల్ల అప్పర్ మానే నుంచి మలక్పేట నుంచి మొదలు పెట్టుకుంటే వేములవాడ నియోజకవర్గం సంబంధించినటువంటి కలికోట సూరమ్మ కావచ్చు, లేదా ఇతరత్ర ఫాజల్ నగర్ సంబంధించి కావచ్చు, లేదా సుప్పదండిలో మోతే నారాయణపూర్ కావచ్చు, ఇక్కడ పక్కనటువంటి మా కరీంనగర్కి సంబంధించినటువంటి మానకొండూరు ఎఫ్ఎఫ్సి 3 ఫడ్ఫ్లో కెనాల్, లేదా సైదాపూర్, చిగురుమామిడి, మానకొండూరు, శంకరపట్నంకి వచ్చేటువంటి అది గతంలో వదిలిపెట్టిపోయినటువంటి ఓఎండ్ఎంకి సంబంధించి కూడా అదొక ఇష్యూ కావచ్చు. మన గౌరవెల్లికి సంబంధించి పక్కనే హన్మకొండ జిల్లా కింద వచ్చే దేవాదులు, ఇవన్నీ కూడా మీకు తెలుసు. గతంలో అనేక సందర్భాల్లో మనం హైదరాబాద్లో ఈ అంశాల గురించి ప్రస్తావిస్తాను. మరొకసారి మీరు ఇట్లా ఇరిగేషన్ రివ్యూ పెడతా ఉన్నారు కాబట్టి వాటి ప్రోగ్రెస్ మీద ఈ ప్రాజెక్టులకు సంబంధించి అంతా కూడా ఒక స్పష్టత తీసుకోమని చెప్పి సందర్భంగా కోరుతూ, హౌసింగ్ సంబంధించి మా నియోజకవర్గం హుస్నాబాద్లో 1443 ఇళ్ళు శాంక్షన్ అయితే 10 సంవత్సరాల్లో 443 ఇళ్ళు మాత్రమే ప్రజలకు అందజేసినారు. అందులో 243 ముల్కనూరులో సీఎం గారు దత్తతగా తీసుకొని ఆనాడు కేసీఆర్ గారు ఇండ్లు కూలగొట్టిస్తే అవి మేము మానవ హక్కుల కమిషన్ పోతే ఇచ్చినటువంటి ఇండ్లు మొత్తం కాన్స్టెన్సీ 10 years 443 హౌస్ కంప్లీటెడ్. కరీంనగర్ అసెంబ్లీ కూడా 1400 ఇళ్ళు శాంక్షన్ ఇస్తే దానికి సంబంధించి ఇప్పటి వరకు 136 మందికి మాత్రమే ఇల్లు ఇచ్చినారు. ఓన్లీ ఈ మొత్తం 10 సంవత్సరాల కరీంనగర్ అసెంబ్లీ అధికారిక లెక్కలు హౌసింగ్ సంబంధించిన ఎక్కడైనా రాజకీయ విమర్శ కాదు. ఎందుకు చెప్తున్నాం అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3500 ఇండ్లు పారదర్శకంగా పేదలకు అర్హత ప్రకారంగా ఇస్తున్నాం. అందుకు సంబంధించి ప్రభుత్వాలు అందరం కూడా మంత్రులు చెప్పినారు, ఎక్కడైనా ఏ పార్టీ నాయకుడైనా అవినీతికి పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటే తప్పకుండా కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నాం. మళ్ళొక్కసారి కూడా అదే మాట. పారదర్శకంగా 3500 ఇండ్ల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. వాళ్ళ టైం లోపల 500 మొత్తం 1400 శాంక్షన్ ఇస్తే 533 అయితే అసలు స్టార్టే చేయలే, నాట్ స్టార్టెడ్ ఎట్. దాని తర్వాత 867 స్టార్ట్ చేసి వదిలిపెట్టేసారు. దాని తర్వాత 660 మనకు కనబడితే పోతూ ఉంటుంటే డ్యామ్ ఎల్ఎండి మనం చింతకుంట పోతుంటే అక్కడ కంప్లీట్గా అట్లనే స్టిల్ పెండింగ్ పెట్టేసినారు. ఓన్లీ 207 కంప్లీట్ చేస్తే 156 సెలెక్షన్ చేసిండ్రు, స్టార్ట్ చేసి వదిలిపెట్టేసారు. దాని తర్వాత 660 మనకు కనబడితే పోతూ ఉంటుంటే డ్యామ్ ఎల్ఎండి మనం చింతకుంట పోతుంటే అక్కడ కంప్లీట్గా అట్లనే స్టిల్ పెండింగ్ పెట్టేసినారు. ఓన్లీ 207 కంప్లీట్ చేస్తే 156 సెలెక్షన్ చేసిండ్రు, 136 మాత్రమే అలాట్ చేసినారు. ఇది కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ పరిస్థితి. సో ఈ విధంగా రాష్ట్రం మొత్తం ఏ నియోజకవర్గాలైనా 10 ఏళ్ళల్లో వాళ్ళు ఇచ్చిన ఇందిరమిండ్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
లేదా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోపల ఇవాళ నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ఎంపిక పారదర్శకంగా జరుగుతూ ఉంది. అటు సివిల్ సప్లైస్ కావచ్చు, ఇటు ఇరిగేషన్ పరంగా మన జిల్లా ముందే 90% ఇరిగేటెడ్ ఏరియా లోపల ఇవాళ కాళేశ్వరం ఉన్నా లేకున్నా మన జిల్లా పంటలు తీసే దాంట్లో ఏ విధంగా తీసినామో ముందే మా ఏరియా అంతా 90% ఇరిగేటెడ్ ఏరియా. ఇలా వారు చెప్పుకోవడానికి ఇంతకుముందు విజయరామరావు చెప్పినట్టుగా ఒక పని కూడా 10 ఏళ్లలో జరిగింది ఏం లేదు. సో అటువంటి పరిస్థితులలో ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. అధ్యక్ష, రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి కార్యక్రమం లోపల అప్లికేషన్లు మా జిల్లాలో చాలా వచ్చినాయి. దానికి సంబంధించి కొంత మీరు తీసుకున్నటువంటి దాని ప్రకారంగా భవిష్యత్ కార్యాచరణ లోపల అర్హత కలిగినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రక్రియకు సంబంధించి మీరు పర్యవేక్షించాల్సిందిగా కోరుతూ, భూభారతికి సంబంధించి మా జిల్లాకు సంబంధించి లేదా కొన్ని నియోజకవర్గాల లోపల ల్యాండ్కి సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లోపల కొంత ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది. ఈ వేదిక నుంచి కూడా నేను కోరుతాను, ఎవరైనా సమాచారం ఉన్నటువంటి వాళ్ళు జిల్లాధికారులకు ఇవ్వండి, తగిన చర్యలు తీసుకొని. గతంలో కొంత అటువంటి చర్యలు తీసుకోబడ్డాయి. ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించుకున్నా ఈ భూభారతి ద్వారా బయటకు తీసుకొచ్చి ప్రభుత్వం సేకరిస్తే ప్రభుత్వ అవసరాల కొరకు ఉపయోగపడుతుంది. ఎవరో ఇండివిజువల్స్ వాళ్ళు భూమిని కబ్జా చేసుకొని వాళ్ళు దాన్ని అక్రమంగా లబ్ధి పొందితే ఇది ప్రభుత్వ దృష్టిలో నేరము, ప్రజాస్వామ్యంలో నేరం. కాబట్టి అటువంటి ప్రభుత్వ భూములు కబ్జా అయిన వాటికి భూభారతి సందర్భంగా రివ్యూ జరిగే సందర్భంలో అధికారుల దగ్గర కూడా సమాచారం ఉంది. ప్రత్యేకించి అర్బన్ దగ్గర కూడా కొంత ఇల్లీగల్ గవర్నమెంట్ ల్యాండ్స్ లోపల ఇచ్చినటువంటి నోటీస్ కూడా ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించిన ఇష్యూస్లో కొంత మనం ప్రభుత్వం తరఫున మరి దాని మీద కొంత ఎగ్జిక్యూషన్ చేయాలని సందర్భంగా నేను కోరుతూ, తప్పకుండా మిగతా ఇతర కార్యక్రమాలకు సంబంధించి అనేక సందర్భాల్లో ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతోటి జిల్లాకు సంబంధించినటువంటి ఇతరత్ర కార్యక్రమాల లోపల మనం ముందుకు తీసుకొని పోతాను. కాబట్టి ఈ ప్రత్యేకించినటువంటి రివ్యూ ద్వారా అధికారులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వం పక్షాన కొన్ని కార్యక్రమాలు ప్రజలకు మీరు ఈ యొక్క 10-15 ఏళ్ళలో 20 ఏళ్ళలో మీ సీనియారిటీ లోపల కొన్ని మంచి కార్యక్రమాలు గతంలో జరుగుండొచ్చు, జరగలేకపోవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు మీరు ప్రస్తుత ఉద్యోగస్తులుగా క్షేత్రస్థాయిలో సానుకూలంగా తీసుకుపోయే ప్రయత్నం జరగాలి. గతంలో బిల్లులు కట్టలేదని మీటర్లు వీకే పరిస్థితి నుంచి అలా గ్రామీణ ప్రాంతాల్లో 70-80% 200 యూనిట్ల కరెంటు ఫ్రీ పేదలకు అందుతూ ఉంది. 500 గ్యాస్ సిలిండర్ అందుతూ ఉంది. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అనేక మందికి ఇవాళ ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి న్యాయం జరుగుతూ ఉంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో వాటన్నింటినీ వెంటనే నియామకాలు చెప్పేటటువంటి విధంగా జరుగుతూ ఉంది. సన్న వడ్ల కొనుగోలు సంబంధించి ఎక్కడ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఇటీవల సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత ఉగాది నాడు ప్రారంభించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రారంభించిన సన్న బియ్యం ఎవరు కూడా ఇది ధనవంతులకే పరిమితం అనుకునేటువంటి కార్యక్రమం. రవాణా శాఖ తరఫున మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడమే కాకుండా మహిళా సంఘాలతో కూడా బస్సులు కొని ఆర్టీసీ నడిపేటువంటి ప్రక్రియ. ఈ విధంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి, పిల్లల మెచ్ ఛార్జీలకు సంబంధించి, కాస్మెటిక్ ఛార్జీలకు సంబంధించి ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు ఇవాళ మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు, రేపు రేషన్ కార్డులు, రేపు రాజీవ్ యువ వికాసం, ఇటు ధరణి పేరు మీద భూభారతి, ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కొంత పని ఒత్తిడి ప్రభుత్వానికి క్షేత్రస్థాయి అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ అందరిది. ఈ జిల్లా బిడ్డలంగా ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు, నేను మాకు సహకారంగా ఇన్ఛార్జి మంత్రి వ్యవస్థలో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు చాలా సీనియర్ శాసనసభ్యులు, మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పూర్వ అధ్యక్షులుగా అనేక సందర్భాల్లో కరీంనగర్ జిల్లాకు రావటం, ఈ జిల్లాకు సంబంధించిన అనేక సమస్యలు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలిసిన వ్యక్తిగా ఈరోజు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండటం అనేది చాలా అదృష్టమని మేము భావిస్తాం. ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైన జిల్లా ఇది. ఈ జిల్లాకు సంబంధించి సాగునీటికి సంబంధించి ఆ రోజు జలయజ్ఞ కార్యక్రమంలో ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మొదలుపెట్టిన అనేక కార్యక్రమాలు పూర్తి స్థాయిలో విజయవంతంగా ముగించుకొని లక్షలాది మంది రైతు సోదరులకు ఈరోజు సాగునీటి వ్యవస్థను ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టిన వైనాన్ని, దాని తదుపరి మరి అసంతృప్తిగా మిగిలిపోయిన ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు అనేక ప్రాజెక్టుల విషయంలో వారు తెలియజేయటం జరిగింది.
మాకు నిధులు కావాలి, ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో కానీ మిగిలిపోయిన పనుల విషయంలో కానీ స్పష్టంగా వారు తెలియజేయడం జరిగింది. అనేక సందర్భాల్లో మేము, పొన్నం ప్రభాకర్ గారు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూర్చొని మరి బాధ్యతలో భాగంగా మొదటగా తప్పకుండా చేస్తామని అనేక సందర్భాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు మాట ఇవ్వటం కూడా జరిగింది. మొత్తం 1 ఎకరం కూడా సాగునీటికి సంబంధించి ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్న భాగంలోనే మా అందరి ఆరాటం కూడా తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే వీటిని పూర్తి స్థాయిలో చేసి తీరుతామని మేము గౌరవ శాసనసభ్యులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కార్యదీక్షుడు, పనుల మీద పని పట్టుకుంటే చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఈరోజు పత్తిపాకకు సంబంధించి మా సోదరులు విజయరమణారావు గారు, రాజ్ ఠాకూర్ గారు, సత్యం గారు మాట్లాడినప్పుడు ఆనాడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానానికి సంబంధించిన అంశం విషయంలో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే అధికారులకు కూడా తెలియచేయటం జరిగింది. కానీ నేను అధికారులకు కూడా మనవి చేస్తా ఉన్నా, జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా, ఎక్కడ ఈరోజు మనం మాట్లాడిన ప్రతి ఆలోచనని ఈరోజు ఇంద్రమ్మ ఇల్లే కానీ, ధాన్య సేకరణ విషయంలో కానీ, అదేవిధంగా భూమికి సంబంధించిన భూసేకరణ విషయమే కానీ, లేకుండా భూభారతికి సంబంధించిందే కానీ, రేపు వరి పంటకు సంబంధించి రాబోయే కాలంలో సంసిద్ధ విషయంలో యూ హ్యావ్ టు కీప్ యువర్ టైం టేబుల్స్. లేదు ఈరోజు మనం చేసినాము, అక్కడ పోయింది ఫైల్, ఇక్కడ పోయింది, అక్కడ పోయింది అంటే గత 10 సంవత్సరాలు నడిచి ఉంటుంది. ఈ మా కాలంలో నడిచే ప్రయత్నం ప్రభుత్వ యంత్రాంగం చురుకుగా పనిచేయాలి. మీరు ఏ విధంగానైతే వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఒక ఉదాహరణగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాను నిలబెట్టడం జరిగిందో అదే విధమైన ప్రయత్నం మీరు ముందుకు తీసుకెళ్ళాలి. నేను గౌరవ శాసన మండలి సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము 20 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నాం. ఇప్పుడు మా విజయరమణారావు గారు చెప్పారు, గత 10 సంవత్సరాల కాలంలో ధాన్య సేకరణకు సంబంధించి ఇదే సమయంలో 60 నుంచి 65% ధాన్య సేకరణ అయితే ఈరోజు 94% వరకు ధాన్య సేకరణ చేసి వారికి కూడా వెంటనే డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో. అంటే ధాన్యం కూడా ఎప్పుడు లేని విధంగా ఉత్పత్తి అయింది. ఓ పక్కన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినామని చెప్పారు, దాని ద్వారానే ధాన్యం ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతుందని చెప్పిన గత ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలే ఈరోజు కేంద్ర ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చిన ఆదేశానుసారం ఆ డ్యామ్లకు సంబంధించి దాని పరంగా లిఫ్ట్ను చేయకపోయినా రైతుల కష్టం, ఈరోజు ప్రభుత్వం పరిపాలన దక్షత వలన ఈరోజు ధాన్యం భూభారతికి సంబంధించి ఎక్కడైతే లావాదేవీలు మరి వ్యతిరేకంగా పట్టాదారికి వ్యతిరేకంగా భయం పెట్టి భయాందోళన చేసి తీసుకున్నారో వెంటనే దానిపైన చర్య తీసుకునే కార్యాచరణ తీసుకోండి. పంచనామా చేద్దాం, ఎవరి భూమి వారికి ఇచ్చే కార్యాచరణ తీసుకునే ఈ భూభారతి చట్టం 2వ తారీఖు నుంచి అమలు చేసే ఈ భూభారతి చట్టంలో ఎవరికి కూడా అన్యాయం జరగకూడదనే ఒక ప్రధానమైన అంశంతో సులువుగా ఈరోజు భూమికి సంబంధించిన లావాదేవీలు జరగాలని, ఎవరికి అన్యాయం జరగకూడదని ఈరోజు ఏ విధంగానైతే ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు ఇవ్వటం జరుగుతుందో ప్రతి కమతానికి భూదార్ అనే మరి గుర్తింపు ఇవ్వటం జరుగుతుంది. ఆ భూదారు కార్డు ద్వారా ఈరోజు దాన్ని గుర్తింపిస్తే ఆ భూమికి సంబంధించిన సర్వే నెంబరు, యాజమాన్యానికి సంబంధించిన వివరాలు, దానిపైన జరిగిన లావాదేవీలు, దానికి సంబంధించి బౌండరీస్ కూడా పూర్తి స్థాయిలో ఈ భూదార్ అనే ఒక గొప్ప ప్రయత్నం ఈరోజు మనం ఈ భూభారతి చట్టం ద్వారా తీసుకొస్తా ఉన్నాం. దాని క్రమంలోనే ముందుకు నడుస్తూ ఉన్నాం. ఈరోజు భూభారతికి సంబంధించి 2వ తారీఖు నుంచి మొదలుపెట్టే ఈ గొప్ప కార్యాచరణ మరి రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఆనాడు రెవెన్యూ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అస్తవ్యస్తం చేసి రెవెన్యూలో పనిచేస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా తప్పు చేస్తున్నట్టు చిత్రీకరించిన గత ప్రభుత్వం ఆలోచన పక్కన పెట్టి రెవెన్యూ యంత్రాంగానికి సంబంధించి కింది నుంచి పై స్థాయి వరకు కూడా
వారిపైన నమ్మకం పెట్టుకొని ముందుకు నడిచే ప్రయత్నంలో ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారు ఈ భూభారతి చట్టానితో పాటు ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు. ఈరోజు ఇండ్లకు సంబంధించి కూడా నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా. మేమిచ్చినా పొన్నం ప్రభాకర్ గారు లిస్ట్ ఇచ్చినా లేకుంటే మా గౌరవ శాసనసభ్యులు ఎవరైనా లిస్ట్ ఇచ్చినా ఒకటే స్పష్టం, ఈ ప్రభుత్వ లక్ష్యం అసలు పేదవాడికి అర్హత గల ఉన్న వారికే మనం ఇవ్వాలని మా గౌరవ శాసనసభ్యులు కూడా వేదిక నుంచి చెప్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం. ఎవరికి సంబంధించి ఏదో కొత్త ప్రయత్నంలో వారికి ఇస్తే ఉంటుందని కాకుండా, ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారే బాధ్యత ఈరోజు. సో ఆ బాధ్యత భాగంలో అర్హులైన వారికే ఇల్లు ఇవ్వాలి. ఆ అర్హత గల వాళ్ళని ఎంపిక చేసే ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాటు రాకుండా ఉండే కార్యాచరణ తీసుకోవాలని జిల్లా కలెక్టర్స్కి నేను మనవి చేస్తూ మరొకసారి నేను మా పాత్రికేయ మిత్రులకు కానీ మంచి పనులను మంచిగా చూపెట్టే కార్యక్రమం చేయండి. ఇంతకుముందే పెద్దలు చెప్పారు, ఒకటి కాదు రెండు కాదు, గత సంవత్సరంన్నర నుంచి మేము ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక పరంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ, ఇంకో పరంగా ఇచ్చిన హామీలతో పాటు మరి అవసరాలను బట్టి కొత్తగా కార్యాచరణ తీసుకునే కొన్ని ప్రధానమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. వారన్నిటిని కూడా మీరు గుర్తించి ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని నేను మీ అందరినీ కూడా కోరుతూ, చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్న మా ప్రభుత్వ ఉద్యోగులు, మాపై నమ్మకంతో పనిచేస్తూ ఉన్న మీరు, మీకు కావాల్సిన కొన్ని అంశాల విషయంలో ఒక పరంగా మేము చేసే ప్రయత్న భాగంలో మీరందరూ కూడా మాకు అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, ఈ సమస్యలను కూడా పరిష్కారం దిశలో మరి ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమస్యలను విని పరిష్కారం చేసే మార్గంలో వీలైనంత వరకు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఆ క్రమంలోనే ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని మనవి చేస్తూ మరొకసారి నిజంగానే చెప్తా ఉన్నాం. ఇంతకుముందు మా గౌరవ శాసనసభ్యులు చెప్పారు, ప్రొక్యూర్మెంట్కు సంబంధించి గొప్పగా జరిగింది మన జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. దీనిలో భాగస్వాములైన ప్రతి ఒక్క ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన మా సోదరులకు, సోదరిమణులతో పాటు జిల్లా కలెక్టర్స్ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, దక్షత వలన ఈరోజు ధాన్యం ఉత్పత్తికి సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున ఒక పక్కన వ్యవసాయ అధికారులు, ఇంకో ప్రక్కన ధాన్యం సేకరణ చేయడానికి మరి సివిల్ సప్లైస్ అధికారులు చేస్తూ ఉన్న నిరంతరమైన కష్టం మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని మనం చేస్తూ ఉన్నాం. ఈ 3 బ్యారేజీలు కడితేనే ఇంత పెద్ద ఎత్తున, లేకుంటే 4వ బ్యారేజీ కడితేనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వరి ధాన్యం ఉత్పత్తి అని చెప్పుకునే పెద్దలకు, బ్యారేజీలకు సంబంధించి ఈరోజు డ్యామ్ సేఫ్టీ కేంద్ర ప్రభుత్వం సంస్థ ద్వారా ఆదేశానుసారం దాన్ని పూర్తి స్థాయిలో రివ్యూ చేసిన తర్వాతనే మొదలు పెట్టాలని వారిచ్చిన ఆదేశానుసారం ఈరోజు మరి ఇరిగేషన్ మంత్రి గారు వారి నేతృత్వంలో ఒక నిర్ణయం తీసుకుంటే, ఆ బ్యారేజీలకు సంబంధించి నీరు రాకున్నా కానీ ఇంత పెద్ద ఎత్తున వరి ధాన్యం ఉత్పత్తి అయింది. మేము కాదు చెప్పేది, మీరందరూ కూడా స్పష్టంగా చూస్తూ ఉన్నారు, మా పాత్రికేయ మిత్రులందరూ కూడా స్పష్టంగా చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్న సందర్భంలో ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి వస్తున్నాం. అదేవిధంగా నిరంతరం వ్యవసాయ అధికారులు, అదేవిధంగా సివిల్ సప్లైస్ అధికారులు గ్రౌండ్ మీద ఉంటూ, ఇంకో పక్షాన అకాల వర్షాలు మీరు చూస్తూ ఉన్నారు. గత వారం 10 రోజుల నుంచి అకాల వర్షాలు పడతా ఉన్నాయి. రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉంది. ఆ ఇబ్బందిలో ప్రభుత్వ బాధ్యతల భాగంగా వారికి ఎక్కడా కూడా ఆత్మస్థైర్యం కోల్పోద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న మా శాసనసభ్యులం అందరం కూడా ఏ ఆధార్యపడొద్దు, తప్పకుండా ప్రతి గింజను కొంటామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగానైతే ఆనాటి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకోవటం వల్ల రైతుకు ధైర్యాన్ని కల్పిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మేము చెప్తా ఉన్నాం సభాపక్షాన, నేను కలెక్టర్స్ని కోరుతా ఉన్నా, అదేవిధంగా మరి సంబంధిత డిపార్ట్మెంట్లకు సంబంధించి ఈ అకాల వర్షాల వలన రైతుకు ఇబ్బంది జరిగినప్పుడు కొద్దిమంది రైతులు లేటుగా సాగు చేసుకున్న వైనం మీ అందరికీ తెలుసు. వెనువెంటనే అక్కడ వారికి కావాల్సిన టార్పోలిన్స్ కానీ, వారికి కావాల్సిన రవాణా సౌకర్యం కానీ, వారికి కావాల్సిన అంశాల విషయంలో యుద్ధ ప్రతిపాదిక మీద
మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంతకుముందే చెప్పారు, యూ హ్యావ్ ఆల్ ద పవర్స్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్. రేపొద్దున మాకు అక్కడి నుంచి రావాలి ఇక్కడి నుంచి అని రావాలనే ఆదేశాలు లేకుండా ఈరోజు మీరు జిల్లా కలెక్టర్గా మీకున్న అధికారాలు వెనువెంటనే ఆ రైతు సోదరుడికి సంబంధించిన ధాన్యం వారికి సంబంధించిన ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండే ప్రయత్నం చేయాలని జిల్లా కలెక్టర్స్ గారు కూడా మేము ఆదేశిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో కూడా మేము ఒక్కటి మనవి చేస్తూ ఉన్నాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మా జిల్లాకు సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా మేము పరిష్కారం చేసే దిశలో మరి మీ నేతృత్వంలో ఈ జిల్లాకు సంబంధించిన మరి ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రత్యేకించి ఈరోజు గౌరవ శాసనసభ్యులు రోళ్లవాగ్ కానీ రాళ్లవాగ్ కానీ మా కొండగట్టు వాగ్ కానీ మా రాజ్ ఠాకూర్ చెప్పిన 2 అంశాలు 2 ప్రాజెక్టులు కానీ పత్తిపాక ప్రాజెక్ట్ కానీ ఆల్రెడీ మంత్రి గారు వారికి సంబంధించిన హుస్నాబాద్ సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ యుద్ధ ప్రతిపాదకం మొదలుపెట్టుకొని మరి నిధుల విడుదల విషయంలో కానీ మేము కానీ వారు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. మీరు కూడా దానికి పూర్తి స్థాయిలో వెనువెంటనే నిధులు ఇప్పించే కార్యక్రమం చేయాలని కోరుకుంటూ మరొకసారి నేను ఈరోజు ఎందుకంటే మా పాత్రికేయ మిత్రులందరికీ మనవి చేస్తాను, ఆ రోజు చెప్పాం ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం, బంగాళాఖాతంలో వేయటం జరిగింది. భూభారతి అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు అసలు సిసలు దారైన ఆ పట్టాదారుడికి ఏ కోశాన అన్యాయం జరగకుండా ఉండే ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తా ఉన్నాం. ప్రజాస్వామిక స్ఫూర్తితో ఈ చట్టాన్ని తీసుకొచ్చి మేము చెప్తా ఉన్నాం. ఇంతకుముందు మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, భూభారతికి సంబంధించి ఎక్కడైతే లావాదేవీలు మరి వ్యతిరేకంగా జిల్లా అధికారులు కూడా మరి ఎక్కువ శాతం ఇప్పుడు మనం ఈరోజు సమీక్ష సమావేశంలో చాలా వారి వారి విధులు సమర్థవంతంగా నిర్వహించిన విషయం మనకు చాలా స్పష్టంగా అవపడుతుంది. నేను మీడియా మిత్రులకి నేను ఒకటే విషయం చెప్తా మీకు, జస్ట్ అసలు అంటే ప్రొక్యూర్మెంట్ ఇయర్ ఎట్లా జరిగింది, గత సంవత్సరాలు ఎట్లా జరిగేదని మీకు ఒక ఐడియా కోసం. ఇలా 29th మే నిన్న సాయంత్రం వరకు ఈ యాసంగి పంటలో వరి పంటకి మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు వారి నాయకత్వంలో నేను సివిల్ సప్లైస్ మినిస్టర్గా ప్యాడీ వరి ధాన్యానికి 28 మే 2025 నాడు మేము రైతులకి చెల్లించిన డబ్బులు 12,922 కోట్లు. వేదిక మీద ఉన్న ప్రజాబంధులు గమనించాలి. అంటే నిన్నటి వరకు మేము చెల్లించిన అమౌంటు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి 13,000 కోట్లు. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎంత మొత్తుకుంటున్నారు కదా, మీరు అందరు చూస్తున్నారు ఏమేమి మాట్లాడుతున్నారు వాళ్ళు ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి. వాళ్ళ హయాంలో ఇదే యాసంగి పంటకి ఇదే వరి ధాన్యం కొనుగోలుకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి 28 మే 2023కి వాళ్ళు రైతులకు ఇచ్చిన అమౌంటు టోటల్ 3,500 కోట్లు. ఇదే డేట్కి, ఇది అఫీషియల్ ఫిగర్సు మా వెబ్సైట్లో ఉంటాయి, సివిల్ సప్లైస్ కమిషనర్ మీకు చెప్తాడు. నిన్నటి వరకు దయచేసి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా గమనించాలి, 28th May 2025 under the present Congress government, total amount paid to farmers is 12,922 crores. Total amount paid on 28th May 2023 under the BRS government is 3,509 crores. Almost 10,000 crores we have paid in one crop, more on the same date. మరి టోటల్ పేమెంట్ ఎంత చేయాలి? వాళ్ళ హయాంలో 9,400 కోట్ల పేమెంట్ వాళ్ళు యాసంగికి 22-23 యాసంగికి చేసే ప్రణాళికతో ముందుకు పోయినారు. మేము ఈసారి ఎంత చేస్తున్నాం? అదే యాసంగి పంట వరి ధాన్యానికి 15,475 కోట్లు. మరి ఈ స్థాయిలో వరి ధాన్యం కొనుగోలు ఉంటే మరి ఏ విధంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మీ జిల్లాలో అంతా చైతన్యవంతులు,
మరి చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్న ప్రతిపక్ష పార్టీలో మరి వాళ్ళు కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. మరి నేను ఈ ఫిగర్ కూడా చెప్తా. 28 మే 2025 అంటే నిన్న సాయంత్రం వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులకి ఇచ్చిన సొమ్ము అమౌంట్ 2782 crores. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 28 మే 23లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇదే యాసంగి పంటకి ఇదే వరి పంటకి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ 538 కోట్లు. 2780 కోట్లు ఎక్కడ, 538 కోట్లు ఎక్కడ? ఆ స్థాయిలో మేము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసిన విషయం ఒకసారి మీకు నేను మనవి చేస్తూ, అదేవిధంగా పంట గురించి కూడా చెప్తా. మొత్తం రాష్ట్రంలో అంటే నిన్న డేట్ 28 మే వరకు 28 మే 2025 వరకు కొనుగోలు చేసిన ధాన్యం 67 లక్షల మెట్రిక్ టన్నులు, 67 lakh మెట్రిక్ టన్స్. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే డేటు రైతులు మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇరిగేషన్ విషయంలో యాసంగి ఈ పంట మొదలయ్యే ముందు కొంత నీళ్లకి ఇబ్బంది పడ్డా ఉన్న నీళ్లని ఇరిగేషన్లో వాటర్ రెగ్యులేషన్ పర్ఫెక్ట్గా చేసి ఇరిగేషన్ శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, మరి ప్రజాపతులు, అధికారులు అందరూ కోఆర్డినేట్ ఎఫర్ట్తో ఈ యాసంగి పంటలో ఉన్న నీళ్ళని సరిగ్గా రెగ్యులేటెడ్గా డిసిప్లిన్గా వాడి హైయెస్ట్ ఎవర్ ఏకరేజ్ కానీ హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఈ యాసంగిలో పండిన పంట నేను మీ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల బ్యారేజ్ నిరుపయోగంగా ఉండగా 1,00,000 కోట్లతో కట్టిన ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండంగా తెలంగాణలో ఒక్క చుక్క నీళ్లు ఈ మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిర్లను వాడకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో వరి ధాన్యం ఉత్పత్తిలో ప్యాడీ ప్రొడక్షన్లో తెలంగాణ రాష్ట్రంలో నిలబెట్టింది, నెంబర్ 1గా నిలబెట్టింది మన కాంగ్రెస్ ప్రభుత్వం విషయం మరి చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు చెప్పిన విషయంలో మరి రేషన్ షాపుల విషయంలో నేను కలెక్టర్లకి రిక్వెస్ట్ చేస్తున్నా. రేషనలైజేషన్ ఆఫ్ రేషన్ షాప్స్ మీరు ప్రజాప్రతినిధుల ఒపీనియన్ తీసుకొని, ఒకటి వయబిలిటీ ఉండాలి, 2 ప్రజలకి సౌకర్యార్థం ఉండాలి. ఆ విధంగా మీరు ఏ విధంగా మార్చినా మరి ప్రజాప్రతినిధుల సజెషన్ల మేరకు జిల్లా కలెక్టర్లు ఫైనలైజ్ చేయండి. మీకు షాపులు ఎక్కువ చేయాలన్నా ఎక్కువ మంజూరు చేస్తాం, ఏ విధంగా రేషనలైజేషన్ అన్నా మేము చేస్తామని చెప్పి నేను మీకు మనవి చేస్తూ, మరి అదేవిధంగా మరి గోడౌన్ల విషయం అడిగారు రాజ్ ఠాకూర్ గారు. సాధారణంగా ఇప్పుడు గోడౌన్స్ కొంత సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ఉన్న ఎక్కువ శాతం వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చూస్తున్నారు. ఎక్కడనో ఒక దిక్కు నుంచి తప్పనిసరిగా మంజూరు చేయిస్తా అని చెప్పి మీకు నేను మాటిస్తున్నాను. అదేవిధంగా విజయరమణారావు గారు చాలా సమర్థవంతంగా రైస్ మిల్లర్ల అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. మరి మీరు కోరినట్టుగా ఇప్పుడు ఈ యాసంగి పంటలో సన్న రకాలకి నూకలు ఎక్కువచ్చి మిల్లర్లకి నష్టమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ ఓటీఆర్ రాదు కాబట్టి తప్పనిసరిగా ఈ సన్న రకాల వడ్లని బాయిల్డ్ రైస్గా మార్చడానికి ప్రభుత్వం ఈ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తుందని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా అందరిది వాటి తర్వాత నేను సన్నబియ్యం గురించి వస్తా. ఎస్ఆర్ఎస్పి విషయంలో మీడియా మిత్రులకి, ప్రజాపతులకి, అధికారులంగా తెలియజేస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, మేజర్ ప్రాజెక్టులు అంటే ఏదైతే పాత ప్రాజెక్టులు కట్టిండ్రో ఎస్ఆర్ఎస్పి కానీ, నాగార్జున సాగర్ కానీ, జూరాల కానీ, ఇవన్నీ కూడా నిజాం సాగర్ కానీ, ఇవన్నీ కూడా సుదీర్ఘ కాలం నుంచి సిల్టేషన్ అండ్ సెడిమెంటేషన్తో కెపాసిటీ తగ్గిపోయింది. ప్రాజెక్టుల కెపాసిటీ, రిజర్వుల కెపాసిటీ, ఇవన్నీ కూడా ఒక నేషనల్ పాలసీ కింద, ఒక నేషనల్ ఫ్రేమ్వర్క్ కింద మేము డీసిల్టింగ్ అండ్ డీసెడిమెంటేషన్ చేపట్టబోతున్నాం. మరి దాని ద్వారా ఈ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి అన్నిటి కూడా 25 to 30 to 40% కడం కూడా కెపాసిటీ
మరి ఆ విధంగా పెంచబోతున్నాం అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మీరు మరి ఎమ్మెల్యేలు సజెస్ట్ చేసినట్టుగా ఎక్కడెక్కడైతే అత్యవసరంగా మీకు ఓఎండ్ఎం ఇష్యూస్ ఉంటాయో, మరి ఆపరేషన్ మెయింటెనెన్స్ ఇష్యూస్, కాలువల విషయాలు కానీ, షట్టర్లు కానీ, గేట్లు కానీ, ఓటీలు కానీ, దయచేసి అధికారులు ఇక్కడ ఉన్నారు, నోట్ చేసుకోండి. మీరు దాన్ని అత్యవసరమని సర్టిఫై చేస్తే నేను ఇమ్మీడియట్గా శాంక్షన్ ఇస్తానని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. 67 లక్షల మెట్రిక్ టన్నులు, 67 lakh మెట్రిక్ టన్స్. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే డేటు 28th మే 2023 అదే డేట్కి వాళ్ళు కొనుగోలు చేసిన ధాన్యం 46 లక్షల మెట్రిక్ టన్నులు. మరి అంటే సుమారు వాళ్ళ హయాం నుంచి 50% ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసినాం. మరి 10,000 కోట్లు రాష్ట్రంలో ఎక్కువ పేమెంట్ చేసినాం. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రొక్యూర్మెంట్ నిన్నటి వరకు 13.55 లక్షల మెట్రిక్ టన్నులు. మరి వాళ్ళ హయాంలో అదే డేట్ వరకు ఇదే యాసంగి వరి పంటకి 9.3 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే ఎంత తేడా ఉంది, ఎంత మరి మా హయాంలో గొప్పగా ఆ ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఇంతకంటే నేను ఇక వేరే విషయాలు చెప్పనవసరం లేదు. అదేవిధంగా మరి ఇప్పుడు శాసన సభ్యులు మాట్లాడిన విషయంలో నేను తొందరగా స్పందిస్తా. మీరు రామగుండం ఎమ్మెల్యే మాట్లాడిన విషయం, సింగరేణి ల్యాండ్స్ విషయం తప్పనిసరిగా చేపడతాం. మీరు నేను కలిసి బట్టి విక్రమార్క గారిని ఒప్పించి అది మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తా. బండలవాగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇనాగ్రేషన్కి మరి మీ జిల్లా మంత్రులతో మాట్లాడండి, కలిసి మనం ఒక వారం రోజుల్లో అది ఇనాగ్రేషన్ పెడదాం. పాలకుర్తి లిఫ్టు, పత్తిపాక రిజర్వాయర్ విషయంలో కూడా మరి తప్పనిసరిగా ప్రభుత్వం సానుకూలంగా ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. ఏ ఇరిగేషన్ వరకైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నీళ్ళ అవైలబిలిటీ ఉండాలి, బీసీ రేషియో అంటే బెనిఫిట్ కాస్ట్ రేషియో మీట్ కావాలి, మరి మన ఓవరాల్ ఇరిగేషన్ ప్లాన్లో ఉండాలని చెప్పి నేను మనం చేస్తున్నా. మరి ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి. మరి చాలా చైతన్యవంతమైన మరి కరీంనగర్ జిల్లా మీడియాకి, మరి కరీంనగర్ జిల్లా ప్రజాపతులకి ఈ యాసంగి పంట మొదలైనప్పుడు ప్రతిపక్షాలు ఏ విధంగా అక్కడ పొలాలు ఎండిపోతున్నాయి, ఇక్కడ పొలాలు ఎండిపోతున్నాయి, ఒక డిజాస్టర్ రాబోతుందనే విధంగా మాట్లాడిన విషయం మీకు గుర్తు చేస్తున్నా. పత్రికల్లో మాట్లాడిన విషయం, ఈ యాసంగి పంటలో తెలంగాణలో పండిన పంట 60 లక్షల ఎకరాల్లో, వరి పంట గురించి చెప్తున్నాను, 60 లక్షల ఎకరాల్లో 130 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే యాసంగి పంటలో తెలంగాణలో ఇది రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో కూడా యాసంగిలో ఇంత పంట పండలే. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఇదే రికార్డు. అదే విషయం కూడా చెప్తున్నా మీకు. ఖరీఫ్ కానీ రబీ కానీ 2 పంటల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మరి మా అందరి క్యాబినెట్ మంత్రుల నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా భారత ప్రభుత్వం నిన్న ప్రకటించింది, తెలంగాణ ఇస్ నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. ఆలోచన చేయండి. మరి ఇది ఏ సందర్భంగా? కాళేశ్వరం మూసేసే సందర్భంగా. 3 బ్యారేజీలో మేము నీళ్లు నిలపలేని పరిస్థితుల్లో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఖరీఫ్ పంటలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడ్యూసింగ్, అదేవిధంగా రబీలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడ్యూసింగ్. ఈ సంవత్సరంలో ఒక అగ్రికల్చర్ ఇయర్లో హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ఎనీ స్టేట్ ఇన్ ద కంట్రీ ఇంక్లూడింగ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ తెలంగాణ స్టేట్. ఈసారి సుమారు 285 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ఆ స్థాయి ధాన్యం పండిన ఈ రాష్ట్రంలో ప్రతి గింజ, ప్రతి రైతు నుంచి మారుమూల ప్రాంతంలో కొండమని చెప్పి, ఎంత ఖర్చైనా సరే అని చెప్పి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయం కూడా ఈ రాష్ట్రంలో రైతులు మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి నేను మనం చేస్తున్నాం. సభకి నమస్కారం. ఈనాటి రివ్యూ సమావేశంకి విచ్చేసిన మన గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు
శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ శ్రీ పొన్నం ప్రభాకర్ సార్ గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీస్ శ్రీ శ్రీధర్ బాబు సార్ గారికి, ఆనరబుల్ అడ్వైజర్ టు గవర్నమెంట్ హర్కర వేణుగోపాలరావు గారికి, గౌరవ ఎమ్మెల్యే ధర్మపురి అండ్ ఆనరబుల్ విప్ అడ్లూరి లక్ష్మణ్ గారికి, గౌరవ ఎమ్మెల్యే వేములవాడ అండ్ ఆనరబుల్ విప్ ఆది శ్రీనివాస్ గారికి, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ చిన్నమిల్ల అంజిరెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య గారికి, గౌరవ మానకొండూరు ఎమ్మెల్యే గారు డాక్టర్ కావంపల్లి సత్యనారాయణ గారికి, గౌరవ జగత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారికి, గౌరవ ఎమ్మెల్యే రామగుండం శ్రీ మక్కన్ రాజ్ సింగ్ ఠాకూర్ గారికి, గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే గారు విజయ్ రామన్న గారికి, గౌరవ సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, గ్రంథాలయ చైర్మన్ సత్తుమల్లయ్య గారికి, జిల్లా కలెక్టర్ సిరిసిల్ల సందీప్ కుమార్ ఝా గారికి, జిల్లా కలెక్టర్ జగత్యాల్ సత్యప్రసాద్ గారికి, అడిషనల్ కలెక్టర్ పెద్దపల్లి గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, విచ్చేసిన ఇతరు అధికారులకి, ప్రెస్ మరియు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా 4 అంశాల మీద మనకి ఈరోజు రివ్యూ సమావేశం జరుగుతుంది. ముందుగా వరి కొనుగోలు మీద, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, తర్వాత ఈ మాన్సూన్ దానికి అగ్రికల్చర్ కోసం ప్రిపేర్డ్నెస్ రివ్యూ చేయడానికి ఈ రివ్యూ సమావేశం జరుగుతూ ఉంటుంది. తర్వాత భూభారతి సందర్భంగా ఈ 4 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగే సదస్సు గురించి అభిప్రాయం సేకరణ మరియు రివ్యూ జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంకి విచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియచేస్తూ, గౌరవ మంత్రివర్యులకి వారు అమూల్యమైన సమయం ఈరోజు మన కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ సభని ప్రారంభించాల్సిన కోరుకుంటున్నా. నమస్కారం సార్. రిగార్డింగ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మనకి ఎటువంటి ఇష్యూస్ లేదు సార్. సో మనకి ఆల్మోస్ట్ 3,03,515 మెట్రిక్ టన్స్ ప్యాడీ మొత్తమానికి ప్రొక్యూర్ చేశాము. ప్రొక్యూర్ అయిన వాటికి 100% మనకి మిల్క్స్కి షిఫ్ట్ అయిపోయింది సార్. ప్రొక్యూర్మెంట్ ఉన్న వాటికి 95% ఆల్మోస్ట్ 671.5 crores వరకు ఫార్మర్స్ ఖాతాలో పడింది సార్. సుమారు 47,000 ఫార్మర్స్ ఖాతాలో పడింది సార్. సో ఓన్లీ ఒక 400 MTs ఇప్పుడు దొడ్డు బియ్యం పీపీసీలో వచ్చి ఉన్నది సార్. అది ప్రొక్యూర్మెంట్ చేయాలి. దానికి ఎఫెక్యూ రాకపోయినా మనం ప్రొక్యూర్ చేస్తాము సార్. కొంత వాటికి తడిసి ఉంది కాబట్టి వెదర్ ఎఫెక్ట్ వలన అది మనం ప్రొక్యూర్ చేస్తాము సార్. సో 325 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మన దగ్గర ఓపెన్ అయి ఉండే సార్. 100% ప్రొక్యూర్మెంట్ పూర్తి అయిపోయి ఓన్లీ ఇప్పుడు 16 మాత్రం ఓపెనింగ్లో ఉంది సార్. సో ఒక నెక్స్ట్ 2 daysలో 100% ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మనకి కంప్లీట్ అయిపోతుంది సార్. పోయిన రవి సీజన్తో మనము కంపేర్ చేస్తే సార్ ఓన్లీ 2,68,000 MTs మాత్రమే అప్పుడు ప్రొక్యూర్ చేశాము. ఈసారి మనము 3,35,100 MTs ప్రొక్యూర్ చేశాము సార్. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ మనం చేశాము సార్. రిగార్డింగ్ ఇందిరమ్మ ఇల్లు సార్, తమ నోటీస్లో కూడా ఉంది. మనకి ఒక కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీ వాటికి మాత్రం అలొకేషన్స్ ఆగింది సార్. ఎందుకంటే ఇందిరమ్మ కమిటీ అక్కడ ఫైనలైజ్ కాలేదు. మిగతా అంతా ఆన్ ట్రాక్ సార్. సో ఫస్ట్ ఫేజ్లో 2,027 హౌసెస్ అలొకేషన్ అయి ఉంటే దాంట్లో 990 వరకు మార్కింగ్ కూడా చేసుకున్నాము సార్. సో మార్కౌట్స్ చేసుకున్నాము. అండ్ 380 గ్రౌండింగ్ కూడా అయిపోయింది. 346కి పేమెంట్ కూడా పడిపోయింది సార్. సో ఫస్ట్ ఫేజ్లో ఏం ఇష్యూస్ లేదు సార్. సెకండ్ ఫేజ్లో 5,785 శాంక్షన్ చేసుకున్నాము సార్. బ్యాలెన్స్ 3,763 అది దట్ పర్టైన్స్ టు మనకి కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీ ఓన్లీ సార్. అది ఇందిరమ్మ కమిటీ మనకి ఫైనలైజ్ అయిపోతే వీ విల్ బీ ఆన్ ట్రాక్ సార్. అయినప్పటికీ కూడా స్టేట్ పొజిషన్లో మనం కంపేర్ చేస్తే వీఆర్ ఇన్ ద 8th పొజిషన్ సార్. సో ఇఫ్ అర్బన్ మనకి కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీ ఒకవేళ ఫైనలైజ్ అయిపోతే మనం 2nd పొజిషన్కి వెళ్ళిపోతాం సార్. మోడల్ హౌసెస్ కూడా 13 మోడల్ హౌసెస్ మనకి శాంక్షన్ అయింది సార్. అన్నీ కూడా పూర్తి అయిపోయింది. సో June 2 నాడు కూడా మనం కొన్ని ఇనాగ్రేషన్స్ ప్లాన్ చేయగలుగుతాం సార్.
రిగార్డింగ్ అగ్రికల్చరల్ ఇష్యూస్ సార్ మనకి ఏం ఇష్యూస్ అయితే లేదు సార్ ప్రస్తుతానికి. గ్రీన్ మాన్యూర్కి కొంత ఇష్యూస్ ఉండే మధ్యలో. సో చిగురుమామిడి సైదాపూర్ మండల్లో ఫస్ట్ మనకి క్రాపింగ్ స్టార్ట్ చేసేటప్పుడు గౌరవ మినిస్టర్ గారు పొన్నం సార్ మన నోటీస్కి తీసుకొని వస్తే అక్కడ కూడా ఇప్పుడు డిస్ట్రిక్ట్కి 5,000 క్వింటల్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఇప్పుడు 3,000 క్వింటల్స్ గ్రీన్ మాన్యూర్ కూడా దహించా కూడా వచ్చేసింది సార్. 200 క్వింటల్స్ సన్ హెంప్ కావాలి, అది కూడా మనకి పొజిషన్ అయిపోయింది సార్. అండ్ మీరు చెప్పినట్టు యూరియా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సఫిషియెంట్ ఉంది సార్. సో టోటల్ అగ్రికల్చరల్ సీజన్లో మనకి రిక్వైర్మెంట్ 43,254 ఎంటీస్ అవసరం సార్. ప్రస్తుతానికి వీ హ్యావ్ నియర్లీ 17,000 ఎంటీస్ సార్. అండ్ డిఏపి కూడా 7,000 ఎంటీస్ అవసరం ఉంటే ఇప్పుడు వీ హ్యావ్ 4,600 ఎంటీస్ ప్రస్తుతానికి సార్. సో ఫర్టిలైజర్ వాటికి కూడా ఏమీ ఇష్యూ లేదు సార్. రిగార్డింగ్ స్పూరియస్ సీడ్స్ కూడా మీరు చెప్పినట్టు మన జిల్లాలో టాస్క్ ఫోర్స్ మీటింగ్ కంప్లీట్ చేసుకున్నాము సార్. అండ్ అప్పుడప్పుడు కొంచెం రీటైల్ అవుట్లెట్స్ కూడా అప్రమత్తంగా ఉండాలనేది చూసుకోవడానికి మేము కూడా పర్సనల్గా వెళ్ళి మండల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా అందరూ వెళ్ళి దానికి ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము సార్. సో రిగార్డింగ్ ఇది కూడా ప్రిపేర్డ్నెస్ ఫర్ అగ్రికల్చరల్ సీజన్ కూడా మనకి ఏమీ ఇష్యూస్ అయితే లేదు సార్. సో అండ్ చెప్పదండి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 23 crores ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్స్ దానికి ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి గవర్నమెంట్ని సబ్మిట్ చేయడం జరిగింది సార్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.